సార్ సిఇఓ తెలంగాణ స్టేటు, మన జాయింట్ సిఇఓ గారు సర్ఫరాజ్ గారు, శృతి పాటిల్ గారు, ఈడీజీ పిఐబి మన హరిబాబు గారు, మన ఈడీ పురుషోత్తం నాయక్, విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్, పిఐబి ఆఫీసర్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చేసిన మన సిఇఓ గారికి, జాయింట్ సిఇఓ గారికి, మన శృతి పాటిల్ గారికి అందరు కూడా నా తరపు నుంచి టీఎస్ఆర్సీ యాజమాన్య తరపు నుంచి స్వాగతం కోరుతున్నాను. సార్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బస్ స్టేషన్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్, అండ్ థర్డ్ ఇన్ ది ఏషియా కాంటినెంట్ సార్. So it is in the 19-acre campus sir, and we have a footfall of 1 lakh people visiting this bus stations every day sir. So after this launch of Mahalakshmi scheme, it has again increased sir. So it's one of the biggest bus stations in the country sir. So అదే విధంగా ఈరోజు పిఐబి శృతి పాటిల్ గారు వాళ్ళ సిబ్బంది అంతా ఒక మంచి అవేర్నెస్ క్యాంప్ తీసుకున్నారు, ఓటర్ అవేర్నెస్ క్యాంపు. నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఇఓ గారు, వికాస్ రాజ్ సారు, మన జాయింట్ సిఇఓ గారు అందరు కూడా వాళ్ళ సిబ్బంది ఈ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టడం జరిగింది. ఇనిషియేటివ్ తీసుకున్నారు, చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ మన బస్ స్టేషన్లు కూడా. సో నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మన బస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సిఇఓ గారు కోరుతున్నాను సార్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ అబౌట్ 55 lakh ప్యాసింజర్స్ ట్రావెల్ ఇన్ అవర్ బస్సెస్ సార్ every day. It's one of the biggest places sir where public can get lot of awareness sir. I request you can arrange more such camps, such initiatives in our bus stations also. I request the Shruti Patil also to make use of our campus sir. అదే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక 5 సంవత్సరంకి ఒకసారి వచ్చే ఒక పండుగ నడుస్తుంది. ప్రజలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇదో 5 సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ రోజు మనము సెలవు తీసుకుంటే ఎక్కడ పిక్నిక్, ఎక్కడ వెకేషన్ లేదా హాలిడేయింగ్ చేయడానికి కాదు. మీరందరూ కూడా కంపల్సరీగా బయట వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటుని చెలాయించాలని చెప్పి కోరుతున్నాను. ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా మీరు నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు చేయని చెప్పి నా తరఫు నుంచి, మన టీఎస్ఆర్సీ యాజమాన్య తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. నేను లాస్ట్ టైం కూడా చూశాను, చాలా మన రాష్ట్రంలో, దేశంలో కూడా చాలా తక్కువ